ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని నిజమే. మరి ప్రభు ఎంతగానో బాధపడుతున్నారు. ఎందుకంటే నశించిపోతున్న వారి గురించి ఆయన బాధపడుతూ పలికిన మాట కదా ఇది. జ్ఞానము లేని వారై ఎందుకు జ్ఞానం లేకుండా ఉంటున్నారు? దేవుడిచ్చిన జ్ఞానం సంపాదించుకుని దేవుడి బాటలో ఆయన చెప్పిన మార్గంలో అనుసరించేవారు ఎప్పుడూ నశించిపోరు. కానీ చాలామంది చెప్పిన మాట వినకపోవడం, అందుకే జ్ఞానం లేని వారే ఉన్నారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మనుషుల యొద్ద జ్ఞానాన్ని పొందుకునేవారుగా చాలామంది ఉంటున్నారు. ఒకటి, జ్ఞానం అనేది ఎప్పుడు కూడా మనుషుల యొద్ద నుంచి వచ్చేదిగా ఉంటుంది. రెండవదిగా, ఎవరికి వారు సొంతంగా ఆలోచించుకుంటూ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు. మూడవదిగా, దేవుని యొద్ద అడిగి పొందుకునేది. అయితే ఈ మూడిట్లో దేవుని యొద్ద నుండి అడిగి పొందుకునే జ్ఞానమే నీవు కలిగి ఉండాలి. వింటున్న సహోదరి సహోదరుడా, కాబట్టి నువ్వు ఎటువంటి జ్ఞానం ఈరోజు కలిగి ఉన్నావని ఒకసారి నీవు స్వపరిశీలన చేసుకో. మరి నీవు కనుక మనుషులు ఇచ్చే జ్ఞానము కలిగి ఉంటే కనుక ఎంత మాత్రము నీ జీవితంలో నీవు విజయాన్ని పొందుకోలేవు. దేవుడిచ్చే జ్ఞానం నువ్వు కలిగి ఉండాలి. దేవుడిచ్చిన జ్ఞానం కలిగి ఉండే కదా సొలొమోను చాలా అద్భుతమైన పరిపాలన చేసినట్టుగా మనం చూస్తాము లేఖనాల్లో గమనిస్తే. కాబట్టి హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం నుండి ప్రభు ఈరోజు నీతో కూడా మాట్లాడేది ఏంటంటే, నీవు దేవుడిచ్చిన జ్ఞానం కలిగి నడుచుకోవాలి. ఆయన ఇచ్చిన జ్ఞానం కలిగి నీవు నడుచుకుంటే నీ ప్రతి విషయంలో ప్రభు నీకు విజయం ఇస్తారు. లేదంటే నీవు కూడా ఆ నశించిపోయే గుంపులో ఉంటావు. అందుకే ఆయన అంటున్నాడు, నా జనులు జ్ఞానము లేని వారే నశించుచున్నారు అని. ఆయన యొక్క బాధ ఆ మాటలో మనకి అర్థమవుతుంది. కాబట్టి సహోదరి సహోదరుడా, చక్కగా నువ్వు దేవుడి యొక్క నుంచి జ్ఞానాన్ని అడిగి పొందుకో. దేవుడిచ్చిన జ్ఞానం ప్రకారం నడుచుకో. అప్పుడు నీ ప్రతి విషయంలోనూ, అది ఉద్యోగమా, వ్యాపారమా, వివాహమా, ఏ విషయమైనా సరే నీకున్న ప్రతి దానిలో కూడా ప్రభు తోడుగా ఉంటారు. ఆయన ఇచ్చిన జ్ఞానం చొప్పున నువ్వు నడుచుకుంటూ ఆయన మార్గంలో నడిస్తే ఆయన తప్పకుండా నీకు అన్నింటిలో విజయం ఇస్తారు. అపజయం అనేది నీ జీవితంలోకి రాకుండా, కాబట్టి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నువ్వు నడుచుకుని సొంత జ్ఞానం ఎప్పటికైనా విడిచిపెట్టి అపజయం లేకుండా విజయం పొందుకో. దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నీవు నడుచుకుంటే ఏం జరుగుతుందో నీకు తెలుసా? దేవుని యొద్దకు చేరుకుంటావు. నువ్వు నీ జీవితంలో అన్ని విషయాల్లో ఉన్నత స్థానాన్ని నువ్వు చూడగలుగుతావు. అభివృద్ధిని నీవు నీ కళ్ళతో చూడగలుగుతావు. నీ జీవితం ఇతరులకి మాదిరిగా ఉండేట్లుగా ప్రభు సహాయం చేస్తారు. అంతేకాదు, మరి అనేకులు నిన్ను బట్టి క్రీస్తులోనికి వస్తారు. నీ ద్వారా అనేక ఆత్మలు కూడా రక్షించబడతాయి. కానీ వీటన్నిటికీ మూలం ఏంటంటే దేవుడిచ్చిన జ్ఞానం నీవు కలిగి ఉండాలి. కాబట్టి ఇప్పటికైనా సొంత జ్ఞానం వద్దు, మనుషులు ఇచ్చిన జ్ఞానం వద్దు. నీవు దేవుడిచ్చిన జ్ఞానం పొందుకుని ముందుకు వెళ్ళు. ఒకవేళ నీవు కూడా దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున ముందుకు వెళ్ళకపోతే నశించిపోయే ఆత్మల గుంపులో నీవు కూడా ఉండాల్సి వస్తుంది. అలా ఎప్పటికీ నీవు ఉండడానికి వీలేదు. ఎత్తబడే గుంపులో, సిద్ధపాటు కలిగిన గుంపులో, వధువు సంఘంలో నీవు ఉండాలి. దగ్గు మచ్చ కళంకం లేని వధువు సంఘంలో నీవు ఉండాలంటే ఖచ్చితంగా నీవు దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నడుచుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా నీ సొంత ఆలోచనలు, సొంత జ్ఞానం పక్కన పెట్టి దేవుడిచ్చిన జ్ఞానం చొప్పున నడుచుకో. నీవు కూడా ఉన్నత స్థానాన్ని అందుకో. అన్నిటికన్నా మించి పరలోకం అనే గొప్ప బహుమానాన్ని పొందుకో. ఆమేన్.